ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయిందట. అమెరికా నుంచి రప్పించేందుకు దారి సుగమం. రెడ్ కార్నర్ నోటీసు జారీ ఫలితం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మరి మన మనోడు యాక్టింగ్ కూడా గొప్పగానే చేస్తున్నట్టు. ఇంతకాలం చేసింది యాక్టింగే కదా. మరి ఎయిర్పోర్ట్కి రాగానే నాకు క్యాన్సర్ వచ్చింది చచ్చిపోయినా అని చెప్పి అడ్డం పడతాడా? ఏం చేస్తాడో చూడాలి మళ్ళీ. ఎందుకంటే మనోడు మామూలుగా లేడు కదా. దొంగ మొత్తం ఫోన్లని ట్యాపులు చేసి అమెరికాల బండి నాకు క్యాన్సర్ వచ్చింది, నేను రాలేను, నన్ను దయచేసి అరెస్ట్ చేయొద్దు అని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఏ తప్పు చేయకపోతివి, ధైర్యంగా వచ్చి కేసును ఎదుర్కోవచ్చు కదా. ఎక్కడుంది వార్త? ధైర్యంగా వచ్చి కేసును ఎదుర్కోవచ్చు కదా. 12th పేజీలో ఉంది. ఇగో ఈయన శ్రవణ్ రావు ఐ న్యూస్ ఛానల్ ఎండి. ఈయన ఆల్రెడీ 2-3 సార్లు విచారించారు. ఈయన ఫోన్లు దేవాయి అంటే వాడిన ఫోన్ దేవాయి అంటే వేరే ఫోన్లు పట్టుకొస్తున్నట. మాజీ చీఫ్ ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రత్యేక నిఘా విభాగం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్ రావును రప్పించడం కోసం సిట్ అధికారులు సిబిఐ ద్వారా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. ఈ నోటీసు జారీ అయిన వ్యక్తుల పాస్పోర్ట్లను విదేశాంగ శాఖ రద్దు చేస్తోంది. వాస్తవానికి అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆయన పాస్పోర్ట్ రద్దు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికారులు ఆ దేశానికి సమాచారం అందించారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావడం, పాస్పోర్ట్ రద్దు కావడంతో ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో అక్రమ వలసదారుగా మిగిలారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నారనే సమాచారాన్ని అందజేసి వెనక్కి పంపించాలని, అంటే డిపోర్టేషన్ చేయాలని భారత అధికారుల నుంచి అమెరికాకు విజ్ఞాపన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగియగా తీర్పు పెండింగ్లో ఉన్నది. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడైన మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావు 3 సార్లు జరిగిన విచారణలో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదని సమాచారం. ఇప్పుడు నేను ఏం చెప్పిండు, నేను సహకరిస్తా విచారణకు అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర మోకరిల్లి బెయిల్ తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేసి బతిమిలాడుకొని. ఇప్పుడు ఇక్కడ విచారణ ముందేమో సరిగ్గా రెస్పాండ్ అవుతలేట. ఆయన్ని 3 దఫాల్లో 19 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. శ్రవణ్ రావు గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు సహకరించండి, అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పరారీలో ఉండి విదేశాల్లో తలదాచుకున్న ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో వాడిన ఫోన్లు అప్పగించే విషయంలో ఆయన హస్తలాఘవం ప్రదర్శించడానికి ప్రయత్నించారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. రెండోసారి విచారణకు వచ్చినప్పుడు ట్యాపింగ్ సమయంలో వాడింది ఇదే అంటూ ఒక పాత సెల్ ఫోన్ ఇవ్వడానికి శ్రవణ్ రావు ప్రయత్నించారు. అయితే సిట్ అధికారులు అప్పటికే తమ వద్ద ఉన్న IMEI నెంబర్ల ఆధారంగా ఆ ఫోన్ కాదు అని తేల్చి చెప్పి అసలు ఫోన్లు అప్పగించాలని హెచ్చరించారు. దీంతో ఆయన 3వసారి విచారణకు వచ్చినప్పుడు 2 సెల్ ఫోన్లు అప్పగించారు. ప్రైవేటు వ్యక్తి అయిన శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి ఎలా ప్రవేశించారు, ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు, పోలీసు అధికారులు ఆయనను ఎందుకు సహకరించాల్సి వచ్చింది, ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులకు ఏ విధమైన సమాచారం ఇచ్చారు, ఆయన కార్యాలయంలో ఇంట్లో హ్యాకింగ్ పరికరాలు ఎందుకు పెట్టుకున్నారు, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వేసిరట. ఈ దొంగలు ప్రాంత ప్రభుత్వంలో ఉన్న దొంగలు లీడర్లంతా కలిసి మంది ఫోన్లు ట్యాప్ చేసి ఎట్లయినా గెలవాలని ప్రయత్నం చేసిరు. ఇప్పుడు ఊసలు లెక్క పెట్టడానికి రెడీ అవుతున్నారు.